యానం శివారు సావిత్రి నగర్ లో గడుస్తున్న గత 7 నెలలుగా సక్రమంగా తీర ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందడం లేదని యానం పీడబ్ల్యూడీ అధికారులపై ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన శాఖ అధికారులతో త్రాగునీటి సమస్యపై మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నా కూడా ఎంతో మంది దాతల సహకారంతో మంచినీటి సరఫరా అందిస్తున్నామని, దీనికి పూర్తి బాధ్యత సంబంధిత పీడబ్ల్యూడీ అధికారులు నిర్లక్ష్యం వల్లే తీర ప్రాంత ప్రజలకు నీరు అందడం లేదని తోటరాజు అన్నారు. ఒకే పైప్ లైన్ 36 ప్యాచ్లు వేయడం ఏమిటని సంబంధిత అధికారులను తోటరాజు నిలదీశారు. అంతేకాకుండా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఎక్కడికక్కడ నీరు నిలబడి ఎటు వెళ్లకుండా అక్కడే నీరు నిలబడిపోతుందని, తక్షణమే డ్రైనేజీలను బాగు చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు కరిపేర్రాజు, రామకృష్ణ, పిసింగి బాబీ, మున్నా, పోతుల శివకృష్ణ, బిక్కు కృష్ణ పాల్గొన్నారు. నేను పీడబ్ల్యూడీ మినిస్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. మీకు ఆయన నుంచి కూడా వచ్చింది. నేను ఇప్పుడు ఆర్ఏ దగ్గరికి వెళ్తున్నాను. ఇది సీరియస్ గా తీసుకుని మీరు నాకు తొందరగా రిక్వెస్ట్ చేస్తారా, లేదంటే మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాను సార్. నేను చాలా మంచి వ్యక్తిని సార్. నేను ఎవరి గురించి ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టే తత్వం నాకు కాదు సార్. ఎవరు కూడా బాగున్నారు, కానీ అవతల చాలా సఫర్ అవుతున్నారు సార్. అదే వాటితో స్నానాలు చేసి ఎలర్జీ వచ్చేసి సార్. నిజంగా విజిట్ వస్తే మిమ్మల్ని ఆడవాళ్ళు కవరేస్తారు సార్. మీరు అక్కడ పరిస్థితి వస్తున్నారు, మీరు వచ్చిన తర్వాత మీరు వాటర్ అసలు మీరు ఎవరో తెలియకుండా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు సార్. మీరు ఎవరో ఐడెంటిఫై అవ్వట్లేదు సార్. వాళ్ళు మీరు వస్తారని వాళ్ళు తెలియట్లేదు. ఎవరో మీరు నేను సాగుతున్నారు లేదు సార్. అంటే ఎలా జరిగి చెప్తాను. ఇప్పుడు దర్యాప్తులో సార్ నా మాట వినండి. మళ్ళీ అంటే యథాపతిగా అది మొత్తం పీడబ్ల్యూ అలాగా సాగుతున్నారు. పెద్ద రోడ్ల నుంచి అలాసేపు మొత్తం తీయించేయాలండి, పైప్ తీయించేయాలండి. అదేనండి మీరు మొత్తం ఆ గ్రామానికి కూడా వెళ్ళిపోతున్న వాటర్. ఆ పైప్ లైన్ దర్యాప్తులో ఐలాండ్ నెంబర్ 3లో జరిగిన దాని గురించి ప్రజలకు కలిసి అలా సాగుతున్నారు వెళ్ళండి. సాగుతున్నారు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ వచ్చి ఆ చిన్నపిల్లలు తీసుకొస్తే చాలా దినేష్ ధర్నా చేస్తే దినేష్ లేదు, రాజు తీసుకొచ్చి చేస్తే రాజుకి లేదు, మీరు తీసుకొచ్చే ఎంతమంది చేస్తారండి? ఎంతమంది ఎన్ని కంప్లైంట్ మాకు పని చేయాలండి. చాలా మంది డబ్బులు ఇవ్వలేదు మొత్తం ఆ పైప్ లైన్. ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. మీరు ఆ పైప్ లైన్ తీయడానికి ఎంత అవుతుంది డ్యామేజ్? ఆ పైప్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అది ఇమీడియట్ గా చేయించాలి సార్. చాలా చాలా సీరియస్ తీసేయాలి సార్. అవి పని చేస్తారు. మీరు ఎప్పుడు వస్తారు సార్? ఫస్ట్ లో ఉల్లినప్పుడు చూడండి ఆ వాటర్. మీరు చూసారంటే అక్కడ ఉంటారు మీరు పంపుకి. ఇప్పుడు మీకు ఇన్ఛార్జ్ ఎవరు సార్? ఇప్పుడు మీకు డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఎవరు? మీ పై అధికారి ఎవరు? జ్యోతిరాజు ఉన్నాడా? ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ ఏం చెప్తారంటే మళ్ళీ డ్రైనేజ్ లో వదిలేస్తున్నారు సార్. దానికోసం బాధపడలేదు సార్. మెయిన్ ఇంపార్టెంట్ అదే వాటర్ తో వాళ్ళు బియ్యం రైస్ వండుకుంటారు సార్. పొయ్యి మీద ఎక్కి రైస్ వండుకుంటున్నారు. ఎంత దుర్భరం సార్. అదే వాటర్ స్నానం చేస్తారు. అదే వాటర్ డ్రింకింగ్ వాటర్. అది చాలా ఇబ్బంది కదా. మీరు ఏదైనా పలానా ఉంది సార్ ఇది ఇలా ఏంటంటే మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. మీరు డ్రింకింగ్ వాటర్ దగ్గర కూడా ఇబ్బంది పెడితే ఎలా సార్? మీరు అర్థం చేసుకోండి. మీరు వేరే ఉద్దేశం కాదు. ఏదో డిపార్ట్మెంట్ బ్లైమ్ చేయాలనో లేకపోతే కూడా అన్న తత్వం అది కాదు. ఆ టైప్ మెంటాలిటీ కూడా కాదు. కానీ నేను చాలా పర్యాయం 2-3 టైమ్స్ వచ్చాను. మీరు చిన్న చిన్న పైప్ లైన్ కన్నాలు చూపించినాక వేసింది నాకు వాళ్ళేస్తున్నారు. ఇక్కడ పెట్టారు నా సర్వీస్ చూసాను. ఏదో 1-2 కన్నాలు చేస్తే మీరే అంటున్నారు. ఒక పైప్ లైన్ మినిమం ఎంత దూరం ఉంటుంది సార్? డిస్టెన్స్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. మీరు చెప్పిన ఇలా ఎల్ టైప్ పైప్ లైన్ మొత్తానికి అన్నింటి కాదు. వీళ్ళు ఈ కొత్త వాళ్ళు ప్రత్యేకంగా ఇస్తే వాళ్ళు తీసేస్తే మొత్తం తీసేది సార్. ఎంతకన్నా తీసేది సార్. ఎందుకంటే అండి అది ఛానల్ అయిపోయింది సార్. ఆ పైప్ లీక్ దాని స్ట్రెంత్ తగ్గిపోయింది. తగ్గిపోయి ఎక్కడ పడితే అక్కడ కన్నాలు పడిపోతాయి. పడిపోయి ఏమవుతుందంటే ఇది గ్రౌండ్లో డౌన్లో ఉండడం వల్ల డ్రైనేజ్ వార్నే ఉండడం వల్ల డ్రైనేజ్ వాటర్ కూడా దీంట్లోకి లాగేస్తుంది.
ఫోర్స్ కి డ్రైనేజ్ అవుట్ కూడా లాగా కానీ దాని మ్యాక్స్ పూర్తిగా సార్